హాయ్ ఫ్రెండ్స్, ఆది పినిశెట్టి నటించిన డ్రైవ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది డిసెంబర్ 12న అఖండ మూవీతో పాటు థియేటర్లలో అయితే రిలీజ్ అయింది. అయితే అఖండ బాలకృష్ణ గారి పెద్ద మూవీతో ఈ మూవీని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఆది పినిశెట్టి ఒక పెద్ద న్యూస్ ఛానల్ యజమాని అన్నమాట. అయితే తను ఇండియాలో నుంచి లండన్కి షిఫ్ట్ అయిపోవాలి. తన కంపెనీ తన మీడియా ఛానల్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వేరే పర్సన్స్కి అమ్మేసి అమెరికాలో ఉంటాడన్నమాట. అమెరికా నుంచి లండన్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. అలాంటి టైంలో ఆది పినిశెట్టి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళే టైంలో ఒక హ్యాకర్ ఫోన్ చేసి తన సీక్రెట్ విషయాలన్నీ బయటికి లీక్ చేస్తాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు హ్యాకర్ ఆది పినిశెట్టి ఫ్రెండ్స్ ఇద్దరిని ఎందుకు చంపేశాడు, అలాగే ఆది పినిశెట్టిని ఎందుకు తన పర్సనల్ విషయాలన్నీ లీక్ చేసి తనను చంపాలని ట్రై చేస్తున్నాడో, అసలు గతంలో వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే యావరేజ్ అన్నమాట. ఒక రొటీన్ స్టోరీయే. పాస్ట్ ఉంటుంది, గతం ఉంటుంది. చిన్నప్పుడు హీరో ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పు వల్ల ఒకళ్ళు నష్టపోతాడు. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పెద్దయినాక పగ తీర్చుకోవడం అన్నమాట. రొటీన్ కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఆ విలన్ని పట్టుకోడా అనేది ఈ మూవీలో సస్పెన్స్. కాకపోతే లాస్ట్కి పట్టుకోవడం అన్నమాట. మనకు పార్ట్ 2 సీక్వెల్ అనౌన్స్ చేస్తాడు. ఆ సీక్వెల్ అనౌన్స్ చేస్తూ ఆ విలన్ ఎవరైనా ఫేస్ రివీల్ చేస్తూ ఫోన్ కాల్తో ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది, ఇప్పుడు నీ అంతు నేను చూస్తా అని చెప్తే వెయిటింగ్ అన్నట్టు ఒక ఫోన్ కాల్ ఉంటుంది. అది గెస్ట్ రోల్లో ఒక పర్సన్ అయితే, ఒక హీరో అయితే యాక్ట్ చేశాడు. అది ఎవరనేది మీరు చూసి తెలుసుకోండి. అయితే ఓవరాల్గా అయితే పర్లేదు, ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్. నిడివి చాలా తక్కువ, 1 hour 45 minutes. మొత్తం ఈ సినిమాలో ఎక్కువ ఫోన్ కాల్స్లలోనే ఉంటుంది. ఆది పినిశెట్టిదే ఉంటుంది అన్నమాట యాక్టింగ్. మిగతా హీరోయిన్ యాక్టింగ్ అలా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంత ఎక్కువసేపు ఉండరు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, గతము ఒక చిన్నపిల్లోడిది స్టోరీ ఉంటుంది అన్నమాట. అది ఓకే అనిపించింది. అలాంటి కాన్సెప్ట్తో చాలా వచ్చాయి. ఒక పిల్లోని ఏడిపియడం, వాడు సూసైడ్ చేసుకోవడం, అవన్నీ చాలా వచ్చాయి అన్నమాట. కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్ అనిపిస్తుంది. అయితే చివరి వరకు ఇద్దరిని చంపేసిన హ్యాకరు హీరోని మాత్రం చంపకుండా అలాగే వదిలేస్తూ లాస్ట్కి పోలీసులు కిరికిచ్చి జైల్లో వేపిస్తాడు అన్నమాట. అది కొంచెం డిఫరెంట్గా, అంటే కావాలని హీరోని చంపకుండా అలా మెయింటైన్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్ అయితే వన్ టైం వాచబుల్. ఈ మూవీ రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ వచ్చి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. బాయ్.